తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మిథున రాశి వారికి మరి గ్రహాల స్థితిగతులు ఈ మాసం ఫిబ్రవరి మాసం ఎలా ఉండిపోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో తెలియజేస్తారా? మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా శని బలం బాగానే ఉంది. ఎందుకంటే మరి అందరూ అనొచ్చు 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే బాగా యోగిస్తాడు కదా, ఇప్పుడు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు, ఎలా యోగిస్తాడని. మిథున రాశి అధిపతి బుధుడు, శని ఇద్దరు మిత్రులండి. ఎప్పుడైతే మన మిత్రుడు, మన గ్రహం ఎవరైతే మిత్రుడు అవుతారో తప్పకుండా మనకి సహాయపడతాడు ఏ స్థానంలో ఉన్నా కూడా. సో కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని చేకూరుస్తాడు, నష్టం అయితే మేజర్గా చేయనివ్వడు. అలాగే రాహుకేతులు తీసుకుంటే రాహు ఏమో దశమంలో ఉన్నాడు, కేతు ఏమో చతుర్థంలో ఉన్నాడు. కొంచెం మిశ్రమంగా ఉండొచ్చు కానీ ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వ్యయ స్థానంలో గురువు ఉండడం. సో ఖర్చు స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో అంటే శుభగ్రహం అయ్యాడు కాబట్టి మంచి ఖర్చులు చేయిస్తాడు. వేస్ట్ ఖర్చులు అయితే, పిచ్చి ఖర్చులు అయితే ఏం చేయించడం. అలాగే తీర్థయాత్రలు అవి కూడా చేస్తారండి. అలాగే దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకోటి మిథున రాశి అధిపతి బుధుడు అయ్యాడు. సో బుధుడు సాధారణంగా మామూలుగా వ్యాపార కారకుడే బుధుడు. అలాగే ఫ్రెండ్స్కి కారకుడు బుధుడు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్కి కారకుడు కూడా బుధుడే అండి. సో అలాంటి బుధుడు ఈ యొక్క రాశి మిథున అయింది కాబట్టి అది ఇన్బౌండ్ అంటే మామూలుగా బై బర్తే వస్తుందన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, వ్యాపారం ఎలా చేయాలని కానీ ఇవన్నీ కూడా మనకి ఇన్బిల్ట్గానే వస్తాయన్నమాట రాశి వాళ్ళకి. సో వాళ్ళు సాధారణంగా వ్యాపారం చేయొచ్చు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మంచి యాంకర్స్ కూడా అవ్వచ్చండి. ఎందుకంటే రైటింగ్ పార్ట్ బాగుంటుంది, అలాగే మాట్లాడడం, వాక్చాతుర్యం, ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఇవన్నీ కూడా యాంకర్స్కి చాలా ఇంపార్టెంట్, న్యూస్ రీడర్స్కి. సో మిథున రాశి వారు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈ రంగాల్లో తప్పకుండా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రస్తుతం మటుకు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగవండి, అంతే, అంతగానే లేదు. కష్టపడడం అంటే కనుక ముఖ్యంగా ఏ విషయాల్లో అనొచ్చు. సాధారణంగా ఒక ఉద్యోగం రాబోతోంది, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, బద్ధకం అనమాట. ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉండడం వల్ల బద్ధకంగా ఉంటుంది. ఈ బద్ధకం వల్ల మనం రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఎల్లుండి చదువుదాంలే, ఆ ఎల్లుండి ఇంటర్వ్యూకి వెళ్దాంలే, ఇలా ఈ బద్ధకంతో అంతా కూడా మనకి ప్రొలాంగ్ అయిపోతుంది తప్ప మనం ముందుకు వెళ్ళలేము అన్నమాట. కాబట్టి గురుబలం తక్కువగా ఉండడం చేత మనకి మెయిన్గా ఏంటంటే బద్ధకం పెరుగుతుంది అన్నమాట. సో ఆ బద్ధకాన్ని మీరు పక్కకు పెట్టాలి. బద్ధకాన్ని పక్క పెడితే కూడా తప్పకుండా సక్సెస్ అనేది అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి.
ఇది కాకుండా మనకి మెయిన్గా శని బలం పరిపూర్ణంగా ఉండడం చేత ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరు చూసుకున్నా కూడా ఆరోగ్య ఆయుష్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అనారోగ్యం చేస్తే కనుక నెలలు మనం దాని మూలాన్ని ఇంపాక్ట్ ఉంటుంది. వాటి ముఖ్యంగా ఆరోగ్యం చూసుకోవాలి, అలాగే ఆయుష్ కూడా చూసుకోవాలి. అందుకే పుట్టంగానే పిల్లలకి జాతకం రాయరు సాధారణంగా. కానీ జాతకం ఎందుకు చూస్తారంటే బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయా, బాలారిష్ట దోషాల మూలాన్ని అనారోగ్యం చేస్తాయి పిల్లలకి. సో పిల్లలకి అనారోగ్యం కాకుండా ఉండాలంటే బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయి, అలాగే ఆరోగ్య ఆయుష్ ఎలా ఉందనే దానికోసమే జస్ట్ అప్పటికప్పుడు జాతకం చూస్తారండి పిల్లలు పుట్టంగానే. కాబట్టి ఓవరాల్గా మటుకు మిథున రాశికి బాగానే ఉందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వ్యయస్థానంలో గురువు ఉన్నాడు మిథున రాశి వారికి, గురువు ఏ రకంగా సపోర్ట్ని ఇస్తున్నాడు వీళ్ళకి? గురుబలం తక్కువగా ఉంది, కరెక్టే. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉందని ఎందుకు అనుకుంటా అంటే మన మిథున రాశికి వ్యయ స్థానంలో గురువు ఉండడం చేత గురుబలం తక్కువగా ఉంది. ఈ గురుబలం తక్కువగా ఉన్నా కూడా చెడేం చేయడండి, ఆలస్యం చేస్తాడు ఏ పనులైనా సరే. రేపు జరగాల్సిన పని నెల తర్వాత చేస్తాడు, రేపు రావాల్సిన ఉద్యోగం 6 నెలల తర్వాత వచ్చేటట్టు చేస్తాడు, అలాగే రేపు రావాల్సిన డబ్బులు మనకి 3 నెలల తర్వాత వచ్చేటట్టు చేస్తాడు. సో ఏదైనా సరే శ్రమ, కాలం, ధనం వ్యర్థానికి అవకాశం ఉంది. అవసరాన్ని డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మేడం. కాబట్టి ఈ గురుబలం తక్కువగా ఉండడం చేత ఇవన్నీ పనులన్నీ కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. మరి అదృష్టం ఎలా ఉండబోతుంది? అదృష్టం ఈ మాసం 100% ఉందండి. ఎందుకంటే మిథున రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో మీనంలో ఉన్నాడు. ఈ నెలలాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే మన యోగకారకుడు ఉచ్చ స్థానంలో ఉంటాడో మనకి డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదండి. అంటే ఈ నెల మటుకు డబ్బు చాలా బాగుంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఎవరి చేత మనం మాట పడక్కర్లేదు, అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ముఖ్యంగా శుక్రుడు కాబట్టి ఖచ్చితంగా వెహికల్ కొనేందుకు అవకాశం ఉంది, అలాగే లగ్జరీ ఐటమ్ ఏదైనా కొనేందుకు అవకాశం ఉంది, గోల్డ్ కొనేందుకు అవకాశం ఉంది, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి అదృష్టం అనేది మటుకు పరిపూర్ణంగా ఈ నెలల్లో ఉంటుంది కాబట్టి మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా జరుగుతాయి. మరి గురుబలం పెంపొందించుకునేందుకు ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ఇంకా ఈ నెల మిథున రాశి వారికి పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా గురువే వీక్గా ఉన్నాడు, గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి సేమ్ గురువారం రోజున ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ప్రతి గురువారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసుకుంటాక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.